నుండి, కష్టాల్లో నుండి, శత్రువుల చేతుల్లో నుండి రక్షించువాడు యెహోవాయే, యేసయ్యే, పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపాయము, కష్టము, నష్టము ఎలాంటి వచ్చినా దేవుడు మనతో ఉంటే ఆ కష్ట నష్టాలు మన ముందు ఎంతో పెద్దవి కావు. దేవునికి మహిమ. మన శత్రువు, ముందున్నటువంటి శత్రువు బలవంతుడైనా, మళ్ళీ చెప్తున్నా, మన ముందున్నటువంటి శత్రువు బలవంతుడుగా ఉన్నా ఆ బలవంతుడు మన దేవుడి కన్నా బలవంతుడైతే, మళ్ళీ చెప్తున్నా, మన ముందున్నటువంటి శత్రువు, నీ ముందున్నటువంటి శత్రువు అది ఎలాంటి వాడైనా సరే, నీ దేవునికి మించినటువంటి బలవంతుడైతే, నా దేవునికి మించినటువంటి బలవంతుడైతే కాదు. దేవునికే మహిమ కలుగును గాక. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. బయట చిల్లపిల్లలు వచ్చింది, లోపలికి వచ్చింది. 18వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఉన్నత స్థలములో నుండి, ఉన్నత స్థలముల్లో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసేను. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, గొప్ప తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, మీరు మాట్లాడండి, మహిమ తెచ్చుకోండి తండ్రి. నాయన చిన్నబిడ్డలు, పెద్దవారు, నాయన ముసలివారు, యవనస్తులు, నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీకు మహిమకరంగా నా తండ్రి ప్రభు ఉండులాగున నాతో మీరుండి తండ్రి నన్ను మరుగు చేయండి. నీ సిలువు సాధిన నన్ను మరుగు చేసి అయ్యా మీరే మా ఎదురుండి మిమ్మల్ని మీరు బయలుపరచుకోమని కోరుతున్నాను. గొప్పవాడు నాయన, శక్తివంతుడు కాదు తండ్రి. నాయన నేను మాట్లాడితే కాదు స్వామి, మీరు మాట్లాడితే నా తండ్రి ప్రభు నాయన అయ్యా ప్రతి విధమైనటువంటి అపవాది తంత్రము కూలిపోతుంది తండ్రి. నీకు స్తోత్ర. అపవాది కోడలు కూలిపోతాయ్యా. మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, ఉన్నత స్థలముల్లో నుండి చెయ్యి చాపి. ఎక్కడి నుంచి అంట? దేవుడు నిన్ను లేవనెత్తాలంటే ఆయన చెయ్యి పట్టి నిన్ను ఎత్తాలి. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనిషిని నేను ఇప్పుడు పడిపోతున్నా, వీడు పడిపోయిన తర్వాత నేను పక్కనున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాను? నేను అది చెయ్యి పట్టి లేవనెత్తాను. నేను ఎందుకనంటే నేను మనిషిని, వాడు నాకు. అయితే ఇప్పుడు దేవుడు నీకు కనబడుతున్నాడా? దేవునికి మహిమ కలుగునుగా. గమనించండి, ఉన్నత స్థలముల్లో నుండి. ఎక్కడి నుంచి? ఉన్నతమైనటువంటి స్థలం, పరలోకములో నుండి ఆయన నిన్ను కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. పరలోకములో నుండి దేవుడు నీ చేయి బట్టి ఏం చేస్తాడంట? నిన్ను ఎత్తి నిన్ను కాపాడుతానని దేవుని వాక్యం. అంతేకాదు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, అదంటున్నటువంటి మాట, నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసెను. హల్లెలూయా. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి. హల్లెలూయా. ఏమ్మా, ఎక్కడి నుంచి? మహాజలరాశి అంటే బాగా, ఆ జలరాశి అంటే బాగా లోతైనటువంటి జలరాశి ఉంటుంది. ఆ జలరాశుల్లో నుండి నిన్ను లేవనెత్తాడని దేవుని వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయితే నా కన్నుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయితే నా కన్నుల ఎదుట. అది భూకంపాలే అయినా, తుఫానులే అయినా, అది భూకంపాలే అయినా, తుఫానులే అయినా,
పారేటువంటి ఆ యోర్దాను నది జలరాశులు ఏకరాశిగా నిలబడినటువంటి దేవునికి మహిమ. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే నాయకుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల చేసుకొని వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చిందట. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు దేవుని కృపను బట్టి దేవునికి మొరపెట్టగా మోషే భక్తుడు ఏం చేశాడు తెలుసా? ఎర్ర సముద్రము కాస్త చీలి ఆరిన నేలను ఇశ్రాయేలు నడిపించినటువంటి గొప్ప మాని. హల్లెలూయా. మహాజలరాశుల్లో నుండి నిన్ను ఏం చేస్తాడంట? లేవనెత్తువాడు యేసయ్యా, యెహోవా. హల్లెలూయా. దేవునికి మహిమ. చూడండి ప్రియమైన వారులారా, 17వ వచనం చూద్దాం. బలవంతుడకు పగవారు ఎవరంట? బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠుడుగా ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించును. దేవునికి మహిమ. అనుభవించి చెప్తున్నాడండి. ఏమా, నువ్వు అనుభవించినటువంటి అనుభవాన్ని బట్టి నువ్వు ఇచ్చేటువంటి సాక్ష్యం ఈయన అనుభవించి చెప్తున్నాడు. ఈయన అనుభవించి చెబుతూ ఏం చెప్తానంటే ఈయన ఇస్తున్నటువంటి సాక్ష్యం, నువ్వు నా భర్తని దేవుడు బాగు చేసాడు, నా భర్త గుండె బలహీనంగా ఉంటే దేవుడికి ప్రార్థించగా దేవుడు ఆ గుండెను చెక్క చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా బిడ్డని దేవుడు బాగు చేశాడు, నా తల్లిని దేవుడు బాగు చేశాడు, నా నాన్న దేవుడు బాగు చేశాడు. కృతజ్ఞత. దేవునికి మహిమ. చూడండి ఎట్లా ఈయన అంటున్నటువంటి మాట చూడు ప్రియమైన దేవుని. బలవంతుడకు పగవారు నన్ను ద్వేషించువారు. ఎవరు ద్వేషిస్తారట? బలవంతులకు పగవారు ఏం చేస్తున్నారమ్మా? నన్ను ద్వేషించువారు. బలవంతుడు కదా, బలహీనులు ఏం చేస్తున్నాడు? ఒకవేళ వాడు పగవాడుగా ఉన్నప్పుడు ఆ బలవంతుడైనటువంటి పగవాడు ఈ బలహీనుడిని ఏం చేస్తున్నాడంట? ద్వేషిస్తున్నాడట. ఆ కింద అంటున్నాడు, నాకంటే బలిష్ఠుడైనటువంటి వాడు వారి వశము నుండి ఆయన నన్ను రక్షించును. హల్లెలూయా. నేను అదే ఇందాక మీకు ఒక మాట చెప్పిన, నా శత్రువు, నా ముందున్నటువంటి శత్రువు వాడు ధనవంతుడైనా సరే, ధనవంతుడే కాదు, ధనవంతుడు ప్లస్ బలవంతుడైనా సరే, మళ్ళీ చెప్తున్నా, నా ముందున్నటువంటి శత్రువు బలవంతుడైనా సరే, ధనవంతుడైనా సరే, ధనవంతుడు అయినా సరే, గమనించండి ప్రియమైనటువంటి వారులారా, వారికన్నా బలవంతుడు నా పక్షం ఉన్నటువంటి నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాడికన్నా బలవంతుడు నీ పక్షం ఉంటే ఇప్పుడు ఈడ పరిస్థితి, నీ ఎదురున్నటువంటి శత్రువు పరిస్థితి ఏంటి? గడగలాడుతున్నారు. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చి, ఫిలిస్తీన్లో ఒక నాయకుడు గోలియాతు యుద్ధానికి వచ్చి గడగలాడిస్తున్నాడు. సౌలు జనాంగం గడగలాడిపోతుంది. సౌలు కూడా ఇంట్లో కూర్చో ఉన్నాడు. ఎందుకంటే బలవంతుడు నా ముందున్నాడు. ఈయనకి ఏంటి అని అంటే, ఈయన పరిస్థితి ఏంటంటే ముందున్నటువంటి మనుషుని చూస్తున్నాడు. సౌలును కూడా దేవుడు అభిషేకించాడండి. సౌలును కూడా దేవుడు అభిషేకం. చూడు, ఆ మాట చూపిస్తాను చూడండి ప్రియమైన వాళ్ళ. తిండి సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి గ్రంథము 13వ అధ్యాయం దిమ్మా. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం చూడు తల్లి. సమూయేలు మొదటి గ్రంథము 13, 14. మళ్ళీ చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదువునాయన. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని. అర్థమైందా? లేదు,
అర్థమైందా లేదా? ఎవరిని అధిపతిగా నియమించాడు, ఎవరిని అధిపతిగా తీసేసి. నేను అంటున్నటువంటి మాట, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కనిని కనుగొన్నాడు. వాటిలో నువ్వు ఉండాలా, వాటిలో నేను ఉండాలా. ఆయన చిత్తానుసారమైనటువంటి మనస్సును కనుగొనేటువంటి స్థితి. ఆయన చిత్తంలో నువ్వు నడిస్తే నిజంగా నిన్ను కనుగొంటాడు దేవుడు. దేవునికి మహిమ. యెహోవా చిత్తానుసారంగా నువ్వు నడిస్తే నువ్వు ఆయన దృష్టిలో ఉంటావు. మళ్ళీ చెప్తున్నా, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచినప్పుడు దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉంటావు ఉంటావు ఉంటావు. నేను అంటున్నటువంటి మాట, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కనిని కనుగొన్నాడట. కనుగొని ఉన్నాడు. ఆయన చూసి పెట్టున్నాడు. ఎవరినంటే దేవుని చిత్తానుసారం, యెహోవా చిత్తానుసారంగా ఉన్న మనిషి. ఎవరినంటే దేవునికి అనుగుణంగా ఉన్న మనిషి. ఎవరయ్యా ఈయనంటే దేవుని చిత్తాల్లో నడిచేటువంటి వ్యక్తి. ఆయన కనుగొని ఉన్నాడు అంటే ఇంకా చేయలా, కనుగొని ఉన్నాడు అంటే ఏర్పరిచి ఉన్నాడు, పక్కన పెట్టి ఉన్నాడు, ఏర్పాటు చేసి పడి ఉన్నాడు. కనుగొని నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతివి. ఏంటి ఆజ్ఞాపించాడు? ఎందుకు గైకొనలేదు? ఎవరిని గురించి చెప్తాడు? నీకు ఆజ్ఞాపించినటువంటి మాటను నువ్వు గైకొనలేదు కాబట్టి. ఏంటమ్మా, ఎవరిని గురించి ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నారు? సౌలు గురించి చూడండి. ఆ ముందు వచ్చిన చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి పదకొండవ వచనం చూడండి. ఆయన 10వ వచనం నుంచి, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చిన. సౌలు అతన్ని కలిసి కొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని అంటే 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 అమ్మ సేవకులు లేకుండా పని చేసేసాడని. అర్థమైందా లేదు? బలి అర్పించాల్సినటువంటి స్థితిలో సేవకుడు ఉండాలా. సేవకుడు నిలవబడిన తర్వాత ఆ బలి అర్పణ ఈయన ఏం చేశాడంటే ఆతృత. ఏంటట? ఆతృత. మన వాళ్ళు కూడా కొందరు ఉంటాం, కొందరు బలి చేస్తాం మనం కూడా. నిజమే. ఎట్టంటే నేను అదే అంట, ముందు సేవకుడిని పెట్టుకోండి. అది ఏదానికైనా, అది ఏ కార్యమైనా సరే. ఇక్కడ సేవకుడు లేకుండానే ఈయన పని జరిగించాడు. అది ఏ కార్యమైనా సరే, అది ఆ శుభకార్యమా లేకపోతే అశుభకార్యమా, అది ఎలాంటి కార్యమైనా సరే, ముందు ఎవరిని పెట్టాలా? సేవకుని ఉంచుకోండి. అత్యుత్సాహం చూపించొద్దు. అత్యుత్సాహం చూపిస్తాం. ఏ విధంగా చూపిస్తాం అని అంటే, ఏముందిలే. ఇక్కడ వాళ్ళు ఒకవేళ నువ్వు ఇక్కడ వాళ్ళు లెక్క చేయకపోతే దేవుణ్ణి ఏమ్మా, దేవుణ్ణి అన్నా లెక్క చేయబల్లా. గృహం ఓపెన్ చేశారు. గృహం ఓపెన్ చేస్తే ఎవరు చేయాలా? ఏమ్మా, నిజమేనా? ఇల్లు కట్టావు, కొత్తగా ఇల్లు కట్టే శంకుస్థాపన చేస్తున్నావు. శంకుస్థాపన అంటాం మనం. పునాది వేస్తున్నావు, పునాదిరా వేస్తున్నావు. అవునా కదా? పునాదిరా వేసేటప్పుడు ఆ శంకుస్థాపన కదా, అదే మన భాషలో చెప్తున్నది. ఆ శంకుస్థాపన కదా, ఆ పునాది రాయి కదా, సేవకుడు ప్రార్థన చేస్తే ఉందా ఆలోచన? ఏమ్మా, పెళ్లి చేస్తున్నావు, పెళ్లి చేసేటప్పుడు అరే సేవకుడు ప్రార్థన చేస్తే అత్యుత్సాహంతో రకాల సేవకులు లేట్ అయ్యాడు అనుకో. అయితే సేవకులు లేట్ అయ్యాడు ఇంకా రావుకాలం వచ్చేస్తుంది, యమగండాలు వచ్చేస్తున్నాయి అనేవాళ్ళు ఒకరు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి, నీకు దేవుడు దేవాది దేవుని దీవెన నీ మీద కృపరిస్తే దానికి కృతజ్ఞత లేకుండా నువ్వు చేయరాని పనులు చేస్తున్నావు. దేవుడు నచ్చుతాడా?
ఇది అదే సమూయేలు లేకుండా ఈయన ఏం చేశాడంట, బలి అర్పణ అర్పించేసి. గమనించండి, ఆ అంటున్నటువంటి మాట. ఏమంటాడమ్మా? ఏమా, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు చూడు ఏమయ్యారంట, జనులు సౌలు యొద్ద నుండి చెదరిపోయారంట. నిర్ణయ కాలము నువ్వు రాకుండా ఆ టయానికి చూడు, ఆ నిర్ణయ కాలానికి, ఆ సమయానికి నువ్వు రాకుండా ఉండలేకే ఈ జనులు చెదరిపోతారేమో అని, ఈ జనులు చల్లా చెదరైపోతారేమో అని, ఈ జనులు ఇక్కడ నుండి వెళ్ళిపోతారేమో అని చెప్పి నేను కుతూహల ఉత్సాహంతో ఏం చేస్తానంట, నువ్వు రాకుండా ఉండేదాన్ని బట్టి నేనే గాలించేసిన అని అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాల్కు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతటా నేను సాహసించి, మళ్ళా ఏటట సాహసించి, అత్యుత్సాహం అన్నా నేను దాన్నే సాహసించి నా అంతటి నేనే. దేవునికి మహిమ కలుగునుగా. గమనించండి ప్రియమైన వారు, దేవుడు కుటుంబాలని దర్శిస్తే ఆశీర్వాదమే. తెలుసు, నాకు తెలుసు. అడిగేవారు ఒకరో ఇద్దరు. గమనించండి ప్రియమైన వారు, లేక ముగ్గురు. నేను కొనవాడు నోరులో నువ్వు అడిగి దేవుని యొక్క కార్యం పొందుకుంటే కదా దేవుడు నీకు ఇస్తాడు. అడుగుడి నీకు ఇవ్వబడును. ఏమా మనం ఏం చేస్తాం? సేవకుడే మా ప్రార్థన చేస్తాం. ఎవరికి ఉండాలి ఉత్సాహం, ఎవరికి ఉండాలి కుతూహలత, ఎవరికి ఉండాలి ఆ భారం, ఎవరికి ఉండాలి ఆ స్థితి. నా దేవుని యొక్క ప్రార్థన, ఇదిగో నా సేవకుడు చేస్తే ఇదిగో ఈ పరిస్థితి నాకు ఆశీర్వాదకం మార్చబడ, ఆ విశ్వాసం ఎవరికి ఉండాలా? విశ్వాసం ద్వారా ఆవగింజంత విశ్వాసం ఉంటే పండని పెకలించగలుగుతామని దేవుని వాక్యం సరే. పండ లాంటి శోధనలు కూడా ఏమవుతాయి తెలుసా? చల్లా చెదరైపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. ఈయన ఏం చేస్తానంటే, నువ్వు రావడం లేట్ అయింది, నేను చేసేసినాయా. ఎందుకనంటే నౌకలు వచ్చేసింది, ఆయన యమగణం వచ్చేసిందారా, అందువల్ల నువ్వు రావటం లేటుగా ఉండలేక నేను ఏం చేసిన. దేవునికి మహిమ. అయితే ఏమంటాడు చూద్దాం తల్లి. తర్వాత అందుకు సమూయేలు ఎట్లా నేను ఏమని, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏమ్మా ఏం చెప్తున్నాడమ్మా? అమ్మా ఇక్కడ నిలబడుకొని సేవకుడు ఏం చెప్తాడు తల్లి? అయ్యా అమ్మా వినండ్రా, దేవుని మాటలు వినండి, దేవుని వాక్యాన్ని విని హృదయంలో ఉంచుకోండి. యవనస్తుడా ఎన్నిసార్లు అమ్మా నిజమా కదా? ఏమ్మా నేను అంటున్నటువంటి మాట సమూయేలు సేవకుడు అంటున్నాడు. ఏమంటారు తెలుసా? ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతటా సమూయేలు ఏమంటారు తెలుసా? ఏమా చదువమ్మా. అందుకు సమూయేలు ఎట్లనను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసావు. వివేకము లేనటువంటి పని చేసావు. వివేకంతో నువ్వు ఆలోచిస్తుంటే ఆ సేవకుడు లేటుగా వచ్చినా దాంట్లో దీవెన ఉన్నాం. ఏమంటావు చూసినా, లేటుగా వచ్చినా లేటెస్ట్ గా చేసాడంటావా? అదేనా డైలాగు? అవును కదమ్మా. లేటుగా వచ్చినా ఏం చేస్తాడంట? లేటెస్ట్ గా చేసేదంట. అవునా కదా? అదే విధంగా సేవకుడు లేటుగా వచ్చినా దానిలో ఏమో దేవుడి చిత్తం ఏమైందో. అయినా ఇంకొక విషయం చెప్తా. సేవకుడు ఇదిగో ఈ టైం అని అంటే సేవకుడు ముందు ఇచ్చుంటుందా, సంఘం ముందు ఇచ్చుంటుందా? ఏమా ఎవరు ముందు ఇచ్చుంటారు అంటున్నా. అవునా కాదమ్మా? అవునా కదా? అయితే ఈ సేవకుడు ఏమో దేవుని తలంపులతో ఏమో సరే లేట్ చేద్దాం అనుకున్నాడో, లేకపోతే దేవుని చిత్తం ఏమైనదో లేట్ అయ్యింది. లేట్ అయ్యేలేక నువ్వు ఖాళీ చేస్తావా?
సమయం చూసుకోపోదా అంటే సేవకుడు అనేటువంటి విలువ అనేది లేవరా లేదా? ఇక్కడ అదే మాట్లాడు, నువ్వు దేవుని మాటను గైకొనలేదు గనుక, దేవుని మాటను ఉల్లంఘించావు గనక, దేవుని మాటను తోసిపుచ్చావు గనక అవసరమా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకు పనిచేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. ఒక్క నిమిషం, ఏం చేశాడంట? ఎవరెందు తలంచి ఉండేడంట? సౌలు నందు. అంటే సౌలు రాజు యందు ఆయన రాజ్యము స్థిరపరచాలనేటువంటి ఆలోచన ఉన్నా ఇప్పుడు దేవుని మాటను గైకొనలేదు కనుక ఇప్పుడు ఏమంటారు చూడారా, అయితే నీ రాజ్యము నిలవదు. అయిపోయింది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అన్ని స్థితిగతులు మారిపోతాయి. ఇప్పుడు కేంద్రంలో ఒకటి ఉంది, కేంద్రంలో ఒక పాలన జరుగుతుంది. ఈ పాలన అట్టే ఉంటుందా? దేవుడు అట్ట అన్నాడంటే ఈ పాలన తిరగబడిపోతుంది. ఈ పాలన ఏమవుతుంది? అది ఎవరైనా సరే, అది ఏదైనా సరే, దేవుని చిత్తం ఉంటే ఆ పాలన నిలవబడుతుంది. దేవుని చిత్తం లేకపోతే ఆ పాలన నిలవబడదు. అధికారులైనా చెప్పండి, రాజులైనా అధికారులైనా అది ఎవరైనా సరే దేవుని చిత్తాను ప్రకారంలో ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఆ అధికారంలో ఉంటారు, ఆ యొక్క సీట్లో కూర్చుంటారు. హల్లెలూయా. లేకపోతే తారుమారు అయిపోతుంది. రేపు పరిస్థితి ఏందో గమనించండి ప్రియమైన వాళ్ళు, ప్రియమైన దేవుని సంగతి. ఇక్కడ అంటున్నాడు, నీ రాజ్యమును నేను తీసివేస్తాను, నీ రాజ్యము నిలవదు, నీకు స్థిరపరచాలనేటువంటి, నీ మీదనే ఉంచాలనేటువంటి ఆలోచన నాకున్నది. అయితే నువ్వు దేవుని మాటను గైకొనలేదు కనుక, వినలేదు కనుక నీ రాజ్యాన్ని నేను తీసిపెట్టేస్తున్నా. ఇప్పుడు మనం చెప్పు, మన దాకా రండి. దేవుని మాట వింటే నీవు ఆశీర్వదించబడతావని సేవకుడు ఎన్నిసార్లు చెప్పుంటాడో. దేవుని మాట వింటే నువ్వు చాలా దీవెనకరంగా దీవించబడతావని ఎన్నిసార్లు చెప్పుంటాడో. ఎవరొచ్చురా దేవుని సన్నిధిలో నిలువబడి ఎన్నిసార్లు చెప్పుంటాడు. అవునా కదమ్మా? ఏమా ఇప్పుడు వీటన్నిటిని విననల్లకుండా ఉంటే పరిస్థితి, నువ్వు ఏం ఆలోచించాలనుకున్నావో, నువ్వు ఏం తలంచాలనుకున్నావో దానికి విరుద్ధం అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు ఏది ఏమైనా కానీ, ఏ పరిస్థితులైనా సరే నేను మంచి ఉన్నమ్మాయిని చేసుకోవాలనుకుంటాం. ఏంటట? నేను ఉన్నబ్బాయిని చేసుకోవాలను. ఎవరు ఆలోచనలు ఎలాంటి? నాకు ఉన్నబ్బాయి, కాళ్ళు బంగ్లా ఉన్నటువంటి అబ్బాయి నాకు రావాలనుకుంటాం. ఎప్పుడు? ఇంకొక విషయం చెప్పనా, ఇంకొక మాట చెప్పనా, ఒరే పుట్ల ఇంకా ఇదిగో ఈ ఆడపిల్ల అయితే ఇదిగో నేను చేసుకో. ఎవరు? దాని వియంకురాళ్ళు. ఏంటట? దాని వియంకురాళ్ళు ఏమంటారంటే, వియంకురాలు అదిగో పుట్టల ఇదిగో ఇది కానీ ఆడపిల్ల అయితే ఆయన ఏం చేస్తుండో కడుపులో ఉన్నప్పుడే ఇక ఆడపిల్ల ఇంక నేను చేసుకుంటా. అది ఏంటట? ఏమన్నా గమనించండి. అదే అంటున్నాడు, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నువ్వు ఆలోచించినటువంటి ఆలోచన అది సక్రమంగా జరుగుతుందానంటే గమనించి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ఆలోచన చిరస్థాయిగా నిలుస్తుంది కానీ మన ఆలోచన నిలువదో. దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనే అది నిలవబడుతుంది, మన ఆలోచన. గమనించండి ప్రియమైన వాళ్ళరా, విననొల్లనటువంటి పరిస్థితుల్లో ఉంటే రాజ్యం ఏం చేశాడు? తీసివేసాడు. గమనించండి, మనం భలే అత్యుత్సాహం చేస్తాం, భలే చెందుతాం. మనకు అనుకూలంగా ఉన్న వారిని మనం ఎంత గొప్పగా పోగొడతామో. అవునా కాదు? చెప్పండి అమ్మా, నేనే చెప్తున్నాను. మీరు ఒక మాట చెప్పండా, మీకు అన్నీ తెలుసా? ఏమా చెప్పండమ్మా. నాకు అనుకూలంగా ఉన్నాను, నేను ఎంత గొప్పగా. వాడు పనికి మాలనాడైనా సరే అని గురించి ఏం చేస్తున్నాను నేను? గొప్పగా పోగొట్టాను. ఎవరు ఆలోచన ఇది బాబు? మన ఆలోచన ఏంటి? వాడు అనుకూలంగా లేడు, వాడు పనికి మాలనాడు, వాడి గురించి నేనేం చేస్తున్నాను? ఏం మా చెప్పు. వాడు మంచివాడు, వాడు మంచిగా ఉన్నా ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎవరు వాడిని పట్టించుకునేటువంటి స్థితిలో లేరు.
అయితే వాడిని ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వాడి పనికి వాడు అందుకే అట్టున్నాడు. నువ్వు చెప్తే ఉన్నాడా? నువ్వు చెప్తే ఉన్నాడు. ఎన్నికలేని నన్ను నీవు ఎన్నిక చేసి నీవు తోసిపుచ్చవే. ఎన్నిక లేనటువంటి వానికి ఎవరు ఎన్నిక? దేవుడు ఎన్నికగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సౌలు రాజుగా ఉన్నాడు. ఓహో నాకన్నా ఎవరులే అనుకున్నాడు. నేనే రాజుని, నాకన్నా ఎవరులే, ఎవరి మాట వినబడలేదులే, సావుకుని మాట వినబడలేదులే. రాజు ఏమనుకున్నాడు? రాజునే తలకిందులు చేసినటువంటి ఘనత ఎన్నిక లేనటువంటి స్థితిలో బొర్రెల కాచుకునేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి ఏం చేస్తే తెలుసా? ఇప్పుడు అంటున్నటువంటి ఆ మాట ఇందాక చదివేమే ఆ మాట చూడండి ఏమంటచ్చు. యెహోవా తన చిత్తానుసారమైనటువంటి మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద అతనిని ఎవరిని? తన చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వాడిని కనుగొన్నాడే దేవుడు. ఆ చిత్తానుసారమైనటువంటి మనసును కనుగొన్నాడే, అతన్ని రాజుగా చేస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఎవరిని గురించి చెప్తున్నాడంటే తన చిత్తానుసారమైనటువంటి మనస్సులు కలిగినటువంటి వాడిని రాజు చేస్తానని దావీదు గురించి మాట్లాడుతున్నాడు. సౌలుతో చెప్తున్నాడు సమూయేలు, ఈ రాజ్యం కూలిపోద్ది, ఎదుగో తన చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎన్నిక లేనటువంటి పరిస్థితుల్లో అన్నలు దోషి వేశారు. అన్నలు కూడా ఆయన ఎన్నిక లేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి వాటితో ఏం పనిరా? గమనించండి ప్రియమైనటువంటి. అదే అంటున్నా, ఎవరిని కూడా నువ్వు మిడువాలంగా నిర్లక్ష్యం చేయొద్దు. ఏంటి? మిడువాలంగా నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ ఒక ఆమె ఎత్తులో ఉందనుకో, ఆమె ఎత్తు ఆమెది, నువ్వు తల దోసుకొని పో. ఎవరెత్తు? ఒకవేళ ఎత్తు ఉంటారా ఉండరమ్మా? ఎత్తులు ఉంటారా లేదా? ఉంటారు. ఆ ఎత్తును బట్టి దండం తల్లి, నీకు ఏం చేయాలా? నీకు దండం తల్లి, నీకు వందనాలమ్మా అని చెప్పి ఏం చేయాలి? నువ్వు ఆమె గురించి పట్టించుకో, చింతించాల్సినటువంటి అవసరమో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు మనకు కావాలి. ఈ మనసును దేవుడు కనుగొంటాడు. నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళు ఇంకొక మాట చూస్తాను చూడండి. అపాయము దాదాపు ముంచివేసిన ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న నాకు ఆధారం దేవుడే అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. అపాయంలో ముంచివేసినా సరే, ఎట అపాయంలో నేను దిగిపోయినా సరే, అపాయంలో నేను ఉన్నా సరే, ఆ అపాయం నుండి నన్ను రక్షించువాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. 18 చూడమ్మా. 18 కీర్తన గ్రంథము. ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా, చెప్పండి ఏనండి, ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను. ఆపత్కాలం ముందు నీ మీదకి వస్తే ఎవరు ఆదుకోవాలి నిన్ను? అది ఇప్పుడు డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు, దేవుడు ఆదుకోపోతే నిన్ను ఏమ్మా? ఇప్పుడు చెప్పు. డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు, నిన్ను దేవుడు ఆదుకుంటే నీకు ఇంకేం చేయగులా?
డాక్టరే చేతులు ఎత్తేసి ఇంకేందని నీ మనసు ఏం తప్పిస్తుంది తెలుసా? నా దేవుడు ఒక ఆయన ఉన్నాడయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మనసును బట్టి ఆయన నిన్ను ఎడక ఆపత్కాలంలో నుండి నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలంలో నుండి నిన్ను చదువునైనా ఏమా విశాలమైనటువంటి స్థలమునకు ఎక్కడి నుంచి? ఆపత్కాలములో నుండి విశాలమైనటువంటి స్థలములోనికి నిన్ను, ఇరుకిరుకి ఇంట్లో నుండి నిన్ను చెప్ప. దేవునికి మహిమ కలుగును గాక. ఇరుకిరుగ్గా ఉంది ఇల్లు, ఏడా ఇల్లు ఇరుకిరుగ్గా ఉంది. ఈ ఇరుకిరుకు ఇంట్లో నుండి నిన్ను అనుకున్నాడంటే ఆయన నిన్ను నిలువబెట్టాలనుకుంటే మన వాళ్ళు అంటారు, ఈ మాట చెప్తున్నావు ఏమి అని అంటారేమో. ఎస్, మళ్ళీ చెప్తున్నాను. ఆయన అనుకున్నాడంటే నిలువబెట్టాలనుకున్నాడంటే, గాడితో మాట్లాడించిన దేవుడు నిన్ను నిలువబెట్టాడా? నీకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఎట్ట చేయాలో తెలుసు, నిన్ను నిలువబెట్టాడా? అనుకున్నాడంటే ఆయన తప్పకుండా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆపత్కాలంలో నుండి విశాలమైనటువంటి స్థలంలోనికి ఆయన నిన్ను తోడుకుని వచ్చెను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను అని అంటాడు. ఏ అపాయము నాకు ఎందుకనంటే ఆయన నాకు తోడుగా, నాకు కాపరిగా ఉన్నాడు ఆయన. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ అపాయము నీకు ఎక్కడున్నా? ఎందుకని? నాకు నన్ను లేవనెత్తాడమ్మా. అగాధ జలములలో నుండి ఆయన లేవనెత్తిన వాడు, అపాయము రాకుండా నన్ను కాపాడిన వాడు ఇంక ఎక్కడైనా ఆయన. స్తోత్రం, హల్లెలూయా. చూడండి 31 దావీదు కీర్తన 31:8 వచనం చూడమ్మా. 31:8 వచనం చూడన్నా. నీవు శత్రువుల చేత ఏమా నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శత్రువుల చేత చెరపట్టాలను చెరపట్టిస్తాడు. ఎట్టా తెలుసా? ఇజ్రాయెల్ దేశమును, ఇజ్రాయేలును బబులోనికి చెరకును పంపించాడే, శత్రువు చేతికి ఆ రాజ్యాన్ని అప్పగించాడే. అదే విధంగా శత్రువుల చేతికి ఆయన అప్పగించగలడు, శత్రువుల నుండి ఆయన రక్షించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. గాయము చేయవాడు ఆయనే, గాయము మార్పువాడు. ఎందుకు గాయం చేస్తాడంటే మారుతావని. నీ గాయం చేయాలని కుతూహలం కాదు ఆయనకి, నిన్ను గాయం చేయాలని సంతోషం కదా ఆయనకి. ఆ గాయం ద్వారా మారుతాడు వీడా. ఎటట అప్పుడు నీ గాయాన్ని ఏం చేస్తాడు? నా బిడ్డ వీడు మనసు నన్ను తలస్తుందరు, నా మీద ఆనుకోవాలి వీడి మనసు. ఎప్పుడు గాయం తగిలినప్పుడు, బాధ తగిలినప్పుడు, వేదన వచ్చినప్పుడు మనం ఏమంటాం? ఆయన తండ్రి యేసయ్యా నన్ను రక్షించు ఆయన. అవునా కదా? ఆ బాధలో ఆ గాయాన్ని మాన్పేస్తాడు, నిన్ను చక్కగా లేవనంటాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలా? కృతజ్ఞత కలిగిన దానవై, కృతజ్ఞత గలవాడవై నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలా. ఏమ్మా, ఆ భయం లేకపోతే దేవుడు, గమనించండి, ఈడు నా మాట వినలేదురా అని అంటాడు. ఈడు నా చిత్తానుసారం అంటే మనసు వీడికి లేదు. కాబట్టి ఈయన ఏం చేయాలా? గమనించండి ప్రియమైన వాళ్ళు, విననొల్లనటువంటి స్థితిలో ఉంటే నిన్ను తెచ్చి పక్కన పెడతాడట. వినేటువంటి పరిస్థితిలో ఉంటే నిన్ను ఎక్కడ నిలువ పెట్టాలో, ఎక్కడ నిన్ను ఉంచాలో అక్కడ నిన్ను ఉంచి నిన్ను వర్ధిల్లింప చేయగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తువాడు ఆయన, ఎత్తువాడు. చూడండి ప్రియమైన దేవుడు, 118 కీర్తన 5వ వచనం చదువు ఆయన. 118 అపాయం నుండి రక్షించు. ఏమ్మా, ఇరుకునందుండి. ఎక్కడి నుండి మొదలుపెట్టాడంటమ్మా? దావీదు భక్తులు తరంతా ఉండాలండి. కుమారుడు తరిగాడమ్మా. ఎవరు? కుమారుడు తరిగాడమ్మా. కుమారుడు నాయన చంపారు, తండ్రిని చంపాలని, దావీదుని చంపాలని కుమారుడు తరిగాడండి. ఏమండి, ఈ కుమారుడు తరిగితే ఏం చేసి తెలుసా? కుమారుడు జోలికి బాల, తన తుమ్మిన గొంతులో తానే. అదే వాక్యం. గమనించండి, మస్తకి వృక్షం చెట్టుకి అబ్షాలోము జుట్టు అంటుకునేలేకే ఎలాడుతా ఉన్నాడు.
ఆ ఏలాడుతా ఉన్న సమయంలో మరి యొక్క బంటు వచ్చి ఆయన మీద బాణం వేసి చంపేస్తాడు. ఎవరు? అదే మనం ఎవరికన్నా హాని చేయాలి అనుకుంటే ఆ హాని జాగ్రత్త, అదే అంటున్నా నేను, మనం జాగ్రత్త కలిగి ఉండాలా. నువ్వు ఎవరికి హాని చేయాలనేటువంటి మనసు నీకు వద్దు, కానీ గమనించండి, నువ్వు ఎవరి మీద కక్ష కార్పుణ్యం వద్దు, కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు కలిగి ఉంటే యుద్ధము యెహోవాది. యుద్ధము నీది కాదు, నువ్వు చెయ్యి అంటదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నట్ట? ఇరుకులో నుండి యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు అపాయం, ఇరుకు అపాయం. ఆయనకు అపాయంగా ఉంది, ఇరుకుగా ఉంది. ఆ ఇరుకులో నుండి ఏం చేశాడంట? ఏమా యోనా భక్తుడు పడవలో ఉండి నిద్రపోతా ఉన్నాడు. ఏమా తల్లి, యోనా భక్తుడు ఏం చేస్తుంది తెలుసా? పడవలో ఉండి ఆ కొసని పొనుకొని ఆ పడవ అడుగున పొనుకొని ఏం చేస్తున్నట్ట? నిద్రపోతా ఉన్నాడు. తుఫాన్ రాని ఏమైనా రాని నాకెందుకులే అనేవాళ్ళు అంటున్నా, కానీ వాడు ఎట్టుపోతే నాకెందుకులే. అరే ఆయన దేవుడు ఉంటారు, వాడికి ఎట్టుపోతే నాకెందుకు ఆయన అంటున్నా. నిజమా కదా? వాడు ఎట్టపోతే నాకెందుకు అంట. యోనా భక్తులు ఏం చేస్తుంది? ఎట్టపోతే మనకు ఎదురు తుఫాన్ రాని గదిలి రాని ఏమన్నాని. ఇప్పుడు ఏమంటారు తెలుసా? అడుగు భాగంలో కొనుక్కోండి. ఓడ నాయకులు ఏం చేస్తున్నారు? అయ్యో ఇదేరా, ఈ యొక్క తుఫాన్ ఏంటరా, రే సముద్రం అల్లకొల్ల అనుకుంది, మన పరిస్థితి ఏంటని ఎవరు దేవుని కొల మొక్కండి. ఎవరు అంటున్నాడు? ఓడ నాయకులు అంటే ఎవరు దేవుని కొల మొక్కండి. అందరూ మొక్కుంటా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? దేవునికి మహిమ. హల్లెలూయా. ఓయి నిద్రపోతు లే, అడుగు భాగానికి ఓయి నిద్రపోతూ లే పైకి. అందరూ వాళ్ళ దేవుని మొక్కుటి, నువ్వు దేవుని మొక్క చూడు. తుఫాను ఎట్టుందో అక్కడ మునిగిపోతుంది. ఏంటి పరిస్థితి? ఆహా, ఇప్పుడు దడలాడుతుంది యోనా ఉంది. స్తోత్రం కలుగును గాక. నాకు అర్థమైపోయింది. ఓడ నాయకుడా, ఈ తుఫాను వచ్చింది ఎవరి వల్ల కాదు, ఏ దాని వల్ల కాదు, ఏ స్థితి వల్ల కాదు. ఇదిగో నన్ను ఎత్తి సముద్రంలో వేసి. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తెలుసుకున్నాడు. ఎత్తు సముద్రంలో ఏంగానే మళ్ళా చెప్పు, దేవుడు ఆశ్చర్యకరుడు కదా, అద్భుతకరుడు కదా. ఏమా ఎత్తి ఆ యొక్క సముద్రంలో వేసేసిన వెంటనే మళ్ళీ ఏం ఆజ్ఞించింది? మధ్యాహ్నకు ఆజ్ఞ. ఏమన్నా మింగేసి ఇప్పుడు ఆ ఇరుకులో నుంచి దేవునికి మారిపెడుతున్నాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. 3 రాత్రుల్లో హల్లెలూయా మరపెట్టినటువంటి మరకు ఈయన ఎక్కడ సువార్త చేయాలో అక్కడ వచ్చి ఏం చేసింది? కక్కి వేసినది. హల్లెలూయా. ఇరుకులో విశాలతను దయచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళ, ఇంకొక వాక్యం చెప్తాను నేను. చూడండి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనము. దావీదు ఎలాంటి వాడో మీకు ఒకసారి ఆ వచనాన్ని చదివి మీకు తరువాత ఏమ్మా అతనిని తొలగి ఎవరిని? చూడండి ఎన్ని ఇరుకులో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని ఆటంకాలు. ఈ ఆటంకాలన్నిటి నుండి ఏంటట? ఎన్ని ఇరుకులో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని ఆటంకాలు. ఈ ఆటంకాలన్నిటి నుండి దావీదును తప్పించి ఏం చేస్తున్నాడు తెలుసా? గమనించండి, ఈ అపాయాలన్నిటిలో నుండి దావీదును తప్పించి, అంతేకాదు సౌలును ఉన్నటువంటి ఆ రాజ్యంలో నుండి సౌలును తప్పించి మళ్ళా ఇప్పుడు చెప్పమ్మా, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. వేణోళ్ళ కొని ఆడినా ఆశలు తీరా, వేణోళ్ళ కొని ఆడినా ఆశలు తీరా. కృపవింపని కృపను పొందుతూ కృపలో జయ గీతమే పాడుతూ
అది ఎట్టా? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎట్ట పొందుకుంటావు మా కృప? కృప వేణోళ్ళ స్తుతి. ఎట్లా 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 పొందుకుంటావు? వేణోళ్ళ ఆయన స్తుతిస్తే నువ్వు స్తుతించు. అందుకేనమ్మా రా, వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి స్తుతించురా నాయన. నువ్వు వేణాల్లో కొనియాడినా నీ ఆశ ఆయన చేయాల్సినటువంటి నువ్వేం చేసినా ఆయన రుణం తీర్చలేవు. దావీదు అనేకమైనటువంటి ఆపదలో ఆయనని కృప వెంబడి కృప ఆయన ఆవరించింది కాబట్టి దావీదుకి రాజ్య సింహాసనాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృప వెంబడి కృప ఆయన వెంబడించింది. కృప వెంబడి కృప. అందుకే కృపాక్షేమములు నా ఎంత వచ్చును అప్పుడు నేను చిరకాలం దేవుని సన్నిధిలో నివాసం చేస్తాను. కృప వెంబడి కృప పొందుకుంటే కదా దేవుని సన్నిధిలో నిలబడతాం. పొందుకోలేనటువంటి పరిస్థితులు దేవుని సన్నిధి ఎరుగో కదా. అవును కదా. కృప వెంబడి కృప ఎంత వస్తుంది అంటే దేవుని సన్నిధిలో చిరకాలం నువ్వు దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు కృప వెంబడుతూ. అందుకే వచ్చి కూర్చోండి తల్లి, వచ్చి దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. రెండో బ్రాంచ్ పెట్టాం. రెండో బ్రాంచ్ పెట్టిన తర్వాత కూడా నేను అనుకుంటున్నా సంఘస్థల కడుపులో కుట్ర ఉన్నట్టుంది అనుకుంటున్నా. జాగ్రత్త అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎందుకు ఆయన సన్నిధికి వచ్చావు, నువ్వెందుకు ఆయన స్తుతిస్తున్నావు, నువ్వెందుకు ఆయన గణపరుస్తున్నావు? నశించు ఆత్మల పక్కనే నీ భారం ఉండాలా. దేని పక్క ఉండాలా? పుల్లలు పెట్టేదానికి కాదు నువ్వు ఉండాల్సిందే. నశించేటువంటి ఆత్మల కొరకు అనేటువంటి దానం కలిగి ఉండాలి నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తల్లి అమ్మా మీ చెట్లు పీకేసి అదే చెప్పాను ఎప్పుడన్నా. ఎందుకో తెలుసా? అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది కన్నా రక్షణ వస్తుందండి. ఏమైనా దేవుని బిడ్డలారా, నోరు ఇచ్చినాడు దేవుడు. ఎందుకో నోటిని అదుపు చేసుకోవాలా. కదమ్మా, ఎందుకు చెప్తున్నానంటే దేవునికి నువ్వు అనుకూలంగా నడిస్తే నీవు అనుకూలతలోనే ఉంటుంది నీ కుటుంబం. నేను మరీ చెప్తున్నా ప్రియ బిడ్డలారా, ప్రియ యవనస్తురాలా, దేవునికి ఇష్టానుసారంగా. అన్నా ఎవరు చెప్పారన్నా? అయ్యా అనుకుంటున్నారయ్యా అన్నా, నేనేమని చెప్పాను నీక? ఏమ్మా జరిగిన విషయం ఎవరు చెప్పారు? అనుకుంటున్నారయ్యా. ఎవరన్నా ఏం చెప్తాడు? నీ వల్లే. సరే పాని, దేవునికి మహిమ. కడుపులో ఉండాలకి ఏం చేసింది? దేవుని బిడ్డలారా, ఎందుకైనా దేవునికి అనుకూలంగా నడిస్తే నిజంగా దేవుడు నీకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. దావీదు దేవునికి అనుకూలంగా నడిచాడు. ఆయనకు అనుకూలమైనటువంటి పరిస్థితిని దేవుడు చెక్క పెట్టాడు. సౌలు అతనికి అనుకూలంగా నడవాలా, పొలాలు పెట్టాడు, ఇచ్చాలా. ఎవరిని? దావీదును చంపేయాలనుకున్నాడు. ఏమా దావీదు మీద ఈట్లు వేసాడు. ఏమైంది తెలుసా? చివరికి ఏమైంది తెలుసా? ఆయన రాజ్యం కూలిపోయింది, దావీదు సింహాసనం స్థిరపడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి మీద కూడా నువ్వు ఏ విధమైనటువంటి అబండాలు వేయద్దు దయచేసి. ఆ అబండం తిరిగి మనకు రాక పెట్టుకోండి. సంగమా, ప్రియమైన దేవుని దగ్గర దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో ఆశ్చర్యదుర్గమైనటువంటి దేవుడు. ఇక్కడ అంటున్నటువంటి మాట, నీ రాజ్యమును తీసి చదవమా, నీ రాజ్యమును తీసి. అపోస్తల కార్యాలు తరువాత తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని.
అతను నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు. అతను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ఇష్టానుసారమైనటువంటి మనుషుడు. కనుక నీ గురించి కూడా ఎవరు ఏడా సమాజంలో కొంచెం సాక్ష్యం రావాలా మన గురించి. నీకు డబ్బుంది, నీకు డబ్బున్నా గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ డబ్బును బట్టి కుంగిపోబాకు, కించబడిపోకు. డబ్బు ఉంది కదా అని చెప్పి విరవేయబాకు. సమాజంలో ఒక మంచి పేరు, సమాజమే వాడు కొంచెమైనా అర్థం అవుతుందా, కొంచెం కాకుండా కొంచెమన్నా ఆడ మంచి రా అనిపించుకో. సమాజం మంచి అనిపిస్తే దేవుని యందు కూడా నిజంగా నీకు ఏమంటుంది తెలుసా, మంచి మంచి తలంపులే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. అందుకే ఆ హృదయానుసారతను బట్టి నేను ఏమంటున్నాను, నా రాజ్యం ఏమంటుందో నా రాజ్యమును ఆయనకి ఇస్తున్నా. లేలుయా. నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చినటువంటి వాడు. ఏమ్మా ఆయన ఉద్దేశం ఏంది? అబద్ధం చెప్పాక అమ్మమ్మ, అబద్ధం చెప్పాక, అరే కోప్పడబాకరా, అరే దేవునికి అనుగుణం. ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే చెప్పినటువంటి మాట కోప్పడద్దు. ఆయన ఉద్దేశం ఏంటంటే అబద్ధం చెప్పొద్దు. ఆయన ఏం చేస్తుంది ఏమా, అబద్ధం చెప్పొద్దు అని అంటే అబద్ధం చెప్పకుండా ఉంటే నువ్వు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చినట్టు. నువ్వు అబద్ధం చెప్పావంటే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చినట్ట, కాలు రాసినట్ట. ఇప్పుడు దేవుడు నీ పక్షాన్ని ఉంటాడా? చూడు ఎంత విడమర్చుకొని మనం దేవుని వాక్యాన్ని వింటుంటే మళ్ళీ ఎందుకు మనము వెళ్ళిపోతున్నాం? ఎందుకు మనము దేవునికి అనుగుణంగా లేకుండా పోతున్నాం? ఎందుకు మనము దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాం? అవునా కదా? పెళ్ళ ఏదో అంటారు చూసిన, ఇల్లు అవ్వగానే అంతేనా? అదేనా నిజం కదా? పెళ్ళి అవ్వగానే అదిలా నీకు మహిమ కలుగుతుంది. ఇల్లు అలకంగానే పండగ అయిపోతా? ఇల్లు అలకాల పండగగా దానికి కావాల్సినటువంటి దానికి పండగ కావాల్సినటువంటి అప్పుడు చేస్తుంది. ఏంటి అరే ఈరోజు పిండి వంటలు అరిసి చేయాలంటే ఏం చేయాలా? డబ్బు కావాలా? అరిసెలకు కావాల్సినటువంటి అంత అన్ని తేవాలా? తెచ్చి పెడితే అప్పుడు దానికి బట్ట కావాలా? అవునా కాదా? ఇప్పుడు అన్ని ఏం కావాలా? బట్టలు. ఇవన్నీ ఉంటే అప్పుడు పండగ అవుద్ది. అరే ఒకటి వేసుకోకపోయినా కొత్త బట్ట వేసుకొని వచ్చాడు అనుకో, కొత్త బట్ట వేసుకోండి అబ్బో ఏ పండగ అంతా నీ కాలంలో కాదు. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనస్సు మనకు ఉండాలా. హృదయానుసారుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడంటే దేవుడే సాక్ష్యం. ఆయన గురించి చెప్పమా సాక్ష్యం ఇచ్చాను. ఎవరి గురించి? దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ముగించేస్తున్న ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మాట గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, నా హృదయానుసారుడు అంటున్నటువంటి మాట. దావీదుని గురించి నా హృదయానుసారుడు అంటున్నాడు. యేసుక్రీస్తుని గురించి ఏమంటారు తెలుసా? తండ్రి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, 3:17, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఎప్పుడైతే బాప్తిసం పొందుకునేటప్పుడు, ఆ బాప్తిసం పొందుకునేటప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఈయన చెప్పినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈయన మానవుడు కదా, ఈ మానవుడుగా ఉన్న ఆ స్థితిలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, ఈయన యాచించేదంత దేవుడు. మరణకరమైనటువంటి సమయంలో దేవుణ్ణి ఆత్మనాదాలు యాచించాడంట, ప్రార్థించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెమట రక్తంగా మార్చబడింది. ఎప్పుడు? ప్రార్థనల ద్వారా. యాచించు. ఎవరి కోసం? నీ కోసం యాచించుకో, నీ బిడ్డల కోసం యాచించు, సంఘం కోసం యాచించు, నీ కుమారుల కోసం. ఎవరిని
మనుషులను కాదు, లోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు సమస్తమును అనుకూలపరిచే చక్కపరిచేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ముందున్న వాడు బలవంతుడైతే, మళ్ళీ చెప్తున్నా, నా ముందున్న వాడు బలవంతుడైతే ఏమా నేను నమ్మినటువంటి దేవుడు నా ముందున్నటువంటి వానికన్నా బలవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్మిన దేవుడు నా ముందున్న శత్రు బలవంతుడి కన్నా అధిక బలవంతుడు. హల్లెలూయా. ఇంక నీకేం కొదువా? నాకేమి కొదువా నా దోడుందా, ఇక నాకేమి కొదువా నా దోడుందా. ఏం కొదువా? ఏమా ఎవరుంటే నా దేవుడు నాకేం కొదువా? శ్రేష్టమైనటువంటి ఈవుల నుంచి, శ్రేష్టమైనటువంటి ధనధాన్యం అంటే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి నన్ను బ్రతికించి నడిపించేటువంటి దేవుడు నాకు తోడుగా అంటే నాకేం కొదువా? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారులారా, ఈరోజు మన అంశం అంటే ఆపదలో నుండి, ఆపద కాలంలో నుండి నిన్ను లేవనెత్తువాడు దేవుడే. శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించువాడు, ఇరుకులో నుండి నిన్ను విశాఖలోనికి నడిపించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి. దీన్ని బట్టి సౌలుని దావీదు భక్తుల్ని సాదృశ్యంగా తీసుకొని మీకు మాటలు ఇష్టపడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించలా. అతను ఆపత్కాలంలో దేవునికి మరపెట్ల. ఆపత్కాలంలో దేవునికి మరపెట్టినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. ఈ దావీదుని ఎన్నుకున్నాడు. నా హృదయానుసారుడు అన్నాడు. నా హృదయానికి ఈయన నేను కనుక్కున్నటువంటి వాడు, నా హృదయానుసారుడైనటువంటి ఈ దావీదుని నేను స్థిరపరుస్తున్నా. ఇదిగో ఈ రాజ్యాన్ని తీసి అతనికి ఇస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేని దాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఏ ఆపద వచ్చినా, ఏ ఇరుకొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా, నా దేవా అడుగు అడుగు, నా ప్రభువా నన్ను రక్షించిన ఆయన అడుగు. ఆ ఆర్తనాదం, ఆ స్వరము, నీ స్వరము విని పశ్చాత్తాపం నువ్వు కలిగినప్పుడు ఆ పశ్చాత్తాప హృదయాన్ని చూసి దేవుడు నీ యందు ఆసన్నుడు అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పశ్చాత్తాప హృదయాన్ని చూసి దేవుడు ఆసన్నుడు అవుతాడు. స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఏంటి, ఎక్కడి నుండి రక్షిస్తాడు? ఎక్కడి నుండి రక్షిస్తాడు? నువ్వు ఆయనకి ఇష్టానుసారంగా ఉంటే, నిన్ను ఒక మాటలో చెప్పండి, నువ్వు ఆయనకి ఇష్టానుసారంగా ఉంటే, ఆయన హృదయానుసారంగా నువ్వు నడిస్తే నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి వద్దలో చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా గొప్ప తండ్రి, పరిశుద్ధ యేసు నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి నాయనా, దావీదు మనసు మాకు కావాలయ్యా. దావీదు స్తుతించినటువంటి వ్యక్తి, నిన్ను ఆరాధించాడు. అట్టి స్తుతిని నాయన మాకు దయచేయండి. అట్టి ఆరాధన మాకు దయచేయండి దేవా. మిమ్మల్ని ఆరాధిస్తే నాయన అయ్యా మా జీవితాలు బాగుపడతాయి. ఉన్నతమైనటువంటి స్థలముల్లో నుండి మీరు లేవనెత్తి దేవుడు మీరు తండ్రి. ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని బలపరచమని తండ్రి. అయ్యా నూతనంగా వచ్చిన వారిని కూడా నీ చేతిలో సమర్పిస్తున్నాం దేవా. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచి తండ్రి, కుటుంబాలకు నా తండ్రి రక్షణ దయచి, కుటుంబాలను బలపరచని ఆశీర్వదించండి. ప్రభుత్వాన్ని మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.